నమస్కారం. నా పేరు బలివాడ హరిబాబు. నేను విశాఖపట్నం నుంచి శిష్టకర్ణ ఐక్య వేదిక శిష్టకర్ణ లేఖ అవార్డ్స్కి హైదరాబాద్ బయలుదేరుతున్నాము. ఈరోజు ఈ ట్రైన్లో జర్నీ సుమారు 80 మందితో ఈరోజు 2వ సంవత్సరం లేఖ అవార్డ్స్కి మేము హైదరాబాద్ వెళ్తున్నాము. మొదటి లేఖ అవార్డుకి నాకు భూషణ్ అవార్డు ఇచ్చి ఎంతో గౌరవించిన లేఖ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఏడాది 2వ సంవత్సరం మళ్ళా ఇదే లేఖ టీము ఎంతో స్ఫూర్తిదాయకంగా శిష్టకర్ణాలకి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి లేఖ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి లేఖ అవార్డుకి నాకు భూషణ్ అవార్డు ఇచ్చి ఎంతో గౌరవించిన లేఖ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి విశాఖపట్నం నుంచి 80-90 మంది మన కుల బంధువులందరూ లేఖ అవార్డ్స్ కోసం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. అందులో నాకు కూడా ఒక అవార్డు ఇస్తున్నారని చంద్రబాబు గారు ఫోన్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం నేను వెళ్ళలేకపోయాను, మరి సెకండ్ టైం కంపల్సరీ మీరు రావాలి మేడం అని అన్నారు. దీంతోపాటు మన రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, తర్వాత వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. చాలా పెద్ద ఐక్య వేదిక ఈ లేఖ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా శిష్టకర్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ దాస్. మన శిష్టకర్ణ లేఖ అవార్డ్స్ సెకండ్ ఇన్నింగ్స్ 2వసారి అవార్డులు ప్రధానం రేపు ఎల్లుండి జరగబోతుంది. దానికోసం అని అందరం కలిసి సికింద్రాబాద్ వెళ్ళడం, ఒకే ట్రైన్లో అందరూ కలిసి చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ కలిసి ఒకే ట్రైన్లో వెళ్ళడం ఒక దివ్యానుభూతి కల్పిస్తుంది. సో మా సీతమ్మదారి నుంచి కూడా దగ్గర ఒక 9 మంది ప్రయాణం చేస్తున్నాం మేము. సో ఈ మంచి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నాం అనుకుంటున్నాం. అలాగే రేపు లేఖ అవార్డ్స్ ఫంక్షన్ కనీ విని ఎరుగని రీతిలో చక్కగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు లేఖ టీమ్. థ్యాంక్ యూ. భారత శిష్టకర్ణ సంఘం లేఖ ఐక్య వేదిక లేఖ టీం 5వ వార్షికోత్సవ కార్యక్రమానికి లేఖ శిష్టకర్ణ ఐక్య వేదిక ఆహ్వానం మేరకు ఈ ప్రత్యేక 128-61 ట్రైన్లో సుమారు 90 మంది ప్రయాణికులు, శిష్టకర్ణ బంధువులు ప్రయాణం చేస్తున్నాం. దీన్ని ఒక పద్ధతిలో నిర్వహించిన లేఖ టీం వారికి అఖిల భారత శిష్టకర్ణ సంఘం తరఫున ముందుగానే హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. నా పేరు మణిపాత్రుని నాగేశ్వరరావు. నేను ఉపాధ్యాయ వృత్తిలో 41 సంవత్సరాల సర్వీస్ పూర్తయినది. ఇంకా 2 ఇయర్స్ ఉంది నాకు రిటైర్మెంట్. నేను 2016లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, రాష్ట్రపతి అవార్డు పొందాను. నేను ఇద్దరు ఉపాధ్యాయులుగా పనిచేసిన జిల్లాల్లో కళాకృష్ణ, చిత్రలేఖనం, సంగీతము, మరి వాయిద్యాలు పరికరాలపై శిక్షణ ఇవ్వడము, వారికి కథలు రాయడము, మరి పాటలు నేర్పించడము, మరి నృత్యము, అన్ని విద్యల్లో కూడా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ టీచర్ కాబట్టి మరి నాకు వచ్చిన విద్యలను పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళు రాష్ట్ర స్థాయిలోనే, జాతీయ స్థాయిలో కూడా పలు అవార్డులు పొందారు. నా పేరు వాడాడు శ్రీనివాసరావు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. శ్రీకాకుళంలో ఎన్టీఆర్ ఎంసీహెచ్ స్కూల్, కార్పొరేషన్ హై స్కూల్లో నేను సైన్స్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. తెలుగు అంటే చాలా మక్కువ. దాంతో నేను ఒక కవిగా కూడా గుర్తింపు పొందాను. అలాగే విజయశ్రీ అనే పెన్ నేమ్, కలం పేరుతో నేను పద్య రచన ఎక్కువ చేస్తూ ఉంటానండి. ఒక 25 శతకాలు నేను రాశాను. అందులో ఒక 3 ప్రింట్ అయినాయి. అలాగే అనేక మందికి సన్మాన పత్రాలు కూడా పద్య రచన ద్వారానే నేను చేస్తూ ఉంటాను. మరి నేను మాస్టర్గా పనిచేస్తూ అనేక అవార్డులను తీసుకున్నాను. అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నేను అందుకున్నాను. నమస్కారం అండి అందరికీ. నా పేరు రఘుపాత్రుడి వెంకటరమణమూర్తి. నేను వృత్తిరీత్యా
స్కూల్ అసిస్టెంట్ గణితంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సతివాడ గారమండలంలో పనిచేసి గత ఏప్రిల్ నెల 30వ తేదీన పదవి విరమణ పొందడం జరిగింది. నేను శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నాను. ప్రవృత్తిరీత్యా సాహిత్య ప్రక్రియ కొనసాగిస్తున్నాను. గత 15 ఏళ్ళుగా తెలుగు రచయితల వేదిక అనేటటువంటి ఒక సంస్థకి శ్రీకాకుళం కేంద్రంగా నడపబడుతున్న సంస్థకు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. నేను నా పేరు భోగల ఉమామహేశ్వరరావు, ఉమాకవి అంటారు. నేను 31 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశాను. ఈ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడానికి కారణం మా నాన్నగారు కూడా టీచరు భోగల రామారావు, హైమవతి మా అమ్మగారు. మరి వాళ్ళ ఆశీర్వాదాలతో నేను 31 సంవత్సరాలు పనిచేసి ఈ మధ్యన జూన్లో పదవి విరమణ పొందాను. శిష్ట కరుణాల చరిత్ర రచయిత కొండవలస చలపతిరావు పట్నాయక్ గారికి వందనాలు. శిష్ట కరుణాల ప్రతిభావంతులు సిక్కోలు కాటన్ సియారం పట్నాయక్ గారికి వందనాలు. సిక్కోలు భాష పిడుగు గిడుగుకే గొడుగైన బెహ్రా బైరాగి పట్నాయక్ గారికి వందనాలు. బాల వ్యాకరణం వ్యాఖ్యాత వంతరామ రామకృష్ణారావు గారికి వందనాలు. భక్త కైకేయ కావ్య రచయిత గురిటి సూర్యనారాయణ పట్నాయక్ గారికి వందనాలు. అలనాటి అమర సందేశం పిచ్చి పుల్లయ్య సినిమాల్లో హీరోగా చేసిన అమరనాథ్ పట్నాయక్ గారికి అభివందనాలు. కుమారి శతకం రచించిన పక్కి నరసయ్య గారికి వందనాలు. గొప్ప కథా నవల రచయిత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బలివాడ కాంతారావు గారికి వందనాలు. సినీ సంభాషణలో ప్రజాదరణ పొందిన రచయిత గణేష్ పాత్ర గారికి వందనాలు. ఆంధ్ర యూనివర్సిటీ స్టేజ్ డైరెక్టర్గా నాటక రంగంలో నటుడిగా పేరు పొందిన కుప్పిలి వెంకటేశ్వరరావు గారికి వందనాలు. 300 పైగా సినిమాల్లో హాస్య నటుడిగా నటించి తెలుగు వారందరికీ తన నటనతో నవ్వించిన కొండవలస లక్ష్మణరావు గారికి వందనాలు. భారతదేశ నక్సల్స్ రైతు కూలీల ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా వెలిగిన డబ్బీరు నాగభూషణం పట్నాయక్ గారికి వందనాలు. రచయిత సినిమా డైరెక్టర్ ఆది విఘ్నేశ్వరరావు గారికి వందనాలు. షేక్స్పియర్ రాగాలు రుక్మిణి హృదయ వీర రచయిత భావశ్రీ గారికి వందనాలు. బాల రచయితగా బాలల కోసం ప్రత్యేక రచనలు చేసిన శివాం ప్రభాకర్ గారికి వందనాలు. విశాఖపట్నం చెందిన లోహ విగ్రహ శిల్పి చౌదరి ఎస్ఎన్ పట్నాయక్ గారికి వందనాలు. అదేవిధంగా ఈరోజు లేఖ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అవార్డులు అందిస్తున్న వారికి కూడా మా వందనాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు సదాశివ శ్రీనివాసరావు. నేను సీతమ్మధార శిష్టకరణ అసోసియేషన్లో 15 సంవత్సరాల బట్టి చేస్తున్నాను. నా పేరు డబ్బీర్ గోవిందరావు. నేను ప్రస్తుతం కోడబొమ్మాలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా కోడబొమ్మాలి మండలం ఎంఈఓగా ఎఫ్ఎస్సి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాను. నాకు సాహిత్యం అన్న సంగీతం అన్న చాలా ఇష్టం. నేను ఈ సాహిత్యంలోనైతే కొన్ని పద్యాలు అలాగే కథలు మరి కవితలు రాయడం జరిగింది. అదేవిధంగా కలం స్నేహితులు కళావేదిక అనే ఒక సంస్థని ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి కరోనా టైంలో సుమారు 2 సంవత్సరాలు మన శిష్టకరణ సభ్యులందరినీ కూడా యాజప్రాటిపై తెచ్చి అనేక కవి సమ్మేళనాలు శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. అందులో మన ప్రాంతీయ తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాకుండా మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల నుంచి అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా చాలా దేశాల నుంచి కూడా మన శిష్టకరణాలందరూ కూడా పాల్గొని వారి కవితలు కానీ లేకపోతే పాటలు కానీ అలాగే కథలు కానీ విడిపించడం జరిగింది. నా పేరు బలివాడ సత్యారావు. కలం స్నేహితులు వ్యవస్థాపక అధ్యక్షుడిగా మానవతా సేవల్లో ఉండి మానవతా అధ్యక్షుడిగా మన శిష్టకరణ సమాజంలో ఒక వ్యక్తిగా తెలిసిన వ్యక్తిగా నేనున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మెయిన్లో మనలో ఈ లేఖ టీం అనేది చాలా 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 బాగా అభివృద్ధి చెందింది. ఎలాగంటే పక్షపాతం లేకుండా స్వార్థం లేకుండా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఈ ఫలానా కార్యక్రమం చేసామంటే వాళ్ళు ఈ వర్గమా ఆ వర్గమా వర్గభేదాలు లేకుండా కార్యక్రమాలను గుర్తించి ఆ డిజిటల్ లేఖలో పొందుపరచడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రపంచంలో
ఎక్కడున్నా సరే శిష్టకర్ణాలకి ఒక అవార్డు గ్రహీత, లేకపోతే ఒక చదువులో రాణించిన వారు, లేకపోతే అట్టడుగు నుండి వ్యక్తులకి చేయూతనివ్వడం కోసం పత్రిక ద్వారా తీసుకురావడం అయితే ఇవన్నీ తీసుకుని వచ్చి మనలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన టీము. నమస్కారం, నా పేరు డబ్బు ప్రభాకర్, రాయపూర్లో ఉంటాను. మా స్వస్థలం చెలుమూరు శ్రీకాకుళం. నాన్నగారు ఉద్యోగరీత్యా ఖరగ్పూర్ వెళ్ళారు, మేము అక్కడే చదువుకున్నాం. తర్వాత నేను కూడా నా కర్మభూమిగా ఛత్తీస్గఢ్ నుంచుకొని రాయపూర్ వచ్చి చదివాను. ఇప్పుడు లేఖ కోసం మాట్లాడాలంటే ఇంతవరకు చాలామంది ఎన్నెన్నో విశేషాలు చెప్పేశారు. అందుకని కొద్దిగా నేను మరొక అంశాన్ని ప్రధానంగా తీసుకొని మీ ముందుకు వస్తున్నాను. మనం జాతి రీత్యా కరణాలు, శిష్టకరణాలు, ఈ కరణాలు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఒకప్పుడు వంగదేశము, ఓఢదేశము, ఈ రెండి నుండి కరణాలు కాలక్రమాన ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చాయి. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకమైన మాతృభాష కరణాల భాష అంటూ ఉంది. దాన్ని చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో మాట్లాడుకోవడం లేదు, కొంతమంది మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవడం లేదు. కానీ మేము సదాశివం లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఒక కరణాల సమూహాన్ని కూడా ఏర్పాటు చేసాం. సిక్కో పరమ భాష. ఎవరికైతే ఇందులో ఆసక్తి ఉందో వాళ్ళు చేరుతున్నారు. ఇప్పుడు 350 పైగా సభ్యులు ఉన్నారు. పేరు ఉప్పిలి వెంకటరమణమూర్తి. మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గ్రామం. మేము మా ఫాదర్స్ గత 50 సంవత్సరాల తర్వాత నేను కంటిన్యూగా వాళ్ళ ఈ కమ్యూనిటీ అనేది మా బ్లడ్లో జీర్ణించిపోయి ఉంది. హెరిడిటీగా మా ఫాదర్స్ అనేది ఈ క్యాస్ట్ ఫీలింగ్, మన క్రిస్టికరణం అనే ఫీలింగ్ని మాకు ఒక గిఫ్ట్గా ఇచ్చారు. అదే కంటిన్యూ చేస్తూ నేను గతంలో ప్రెసిడెంట్గా ఆమదావలసలో ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా అనేక పదవులు చేస్తూ క్యాస్ట్ మీద పూర్తి నాకు సంతృప్తి అనేది ఉన్నది. అందు గురించి ఎంత డిస్టెన్స్ అయినా సరే నా క్యాస్ట్ అనేది ఎక్కడ ఏ అకేషన్ జరిగినా ఎవరైనా సరే క్యాస్ట్కి అనేది నేను చాలా ఫేవర్ చేస్తాను. ఎస్పెషల్లీ బేకర్, మన దాంట్లో బేకర్స్ నేను ఆర్థికంగా అన్ని విధాలుగా నేను వాళ్ళకి అన్ని విధాలుగా చూస్తుంటాను. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చేసి గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 4 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అనారోగ్యాలు ఇచ్చే క్యాన్సర్ పేషెంట్లు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెప్పించి అదే ఎయిర్పోర్ట్లో ఎక్కువగా ఉండే హ్యాబిట్ నాది. పేరు నాగమణి వెంకటేశ్వరరావు. నేను విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజువాక నుంచి వస్తున్నాం. గాజువాక సంఘానికి నేను ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాను. అయితే ఈ లేఖ టీం కోసం నేను చాలా దాంట్లో చూస్తూ ఉన్నాను. దాంట్లో కొంతమంది నాకు హైదరాబాద్లో ఉన్న కూడా పనిచేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ఉత్సాహంగా ఈ లేఖ టీం కోసం, లేఖ ఫంక్షన్ కోసం ఇలా వెళ్తున్నారంటే నమ్మలేని సత్యంగా ఉంది. అంటే ఇంత ఆర్భాటంగా ఇదిగా వస్తారని నేను ఊహించలేదు. ఏదో మామూలుగా ఆషామాషిగా చేస్తున్నారు, అక్కడ వాళ్ళు వస్తారని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నలుమూల నుంచి ఎంత అమోఘమైన ఆశయంతో వీళ్ళంతా కూడా ఉత్సాహంగా పాల్గొనడం. అయితే ఆ లేఖ టీం వారు నిస్వార్థంగా రకరకాలైన అందరికీ నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నలకు 23 కళారంగాలు చేసి 20 మంది గురువు గారికి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ, నా పేరు మ్యాజిక్ సాగర్, నగ్గం హరిభాస్కరరావు నా పేరు. మాది తర్వన్పేట, నర్సలపేట మండలం, శ్రీకాకుళం జిల్లా అండి. మొదట నేను చిత్రకారుడిగా నా జీవితాన్ని ప్రారంభించి శిలాఫలకాలు, స్టిక్కరింగ్ అలాంటివన్నీ చేస్తూ ఒక 3 రాష్ట్రాల్లో మ్యాజిక్ షో, మాట్లాడే బొమ్మ, మిమిక్రీ, సింగింగ్, డ్యాన్స్ వంటి కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఒక 10 సినిమాలు, ఒక 9 ఎపిసోడ్ సీరియల్స్, ఒక 12 ఎపిసోడ్ జబర్దస్త్ చేస్తూ కొన్ని పత్రికల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంటూ కొన్ని మీడియాలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. అదనమాట మా ఊరు వరకే పరిమితం అయిందండి. చాలా వరకు అది తెలియలేదు. మన వాళ్ళంతా మన శిష్టకరణ సంఘం వారు
మన గ్రూపులు ఏర్పాటు చేసి జిల్లా సృష్టికరణ సంఘాలు పగపగలు అలాంటి గ్రూపులు మన వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే కొంతమంది మిస్ అయితే కొంచెం నాకే బాధగా ఉంటుంది కాబట్టి అధిరథ మహాశైలంతా కలిసి గ్రూపులు ఏర్పాటు చేసిన తర్వాత యాక్చువల్గా విజయవాడిగా నేను పరిచయం అయ్యని చెప్పచ్చు. అది మన సృష్టికరణం వాళ్ళ కలిగా గుర్తింపు. అలాగే దాంట్లో ఏ కార్యక్రమం చేసినా సరే సాగర్ మనవాడు ఉన్నాడని చెప్పేసి అక్కడ ఇన్విటేషన్స్ రావడం అనేది నాకు ఎంతో ఆనందదాయకమండి. ఎందుకంటే నేను ఒక నర్సనపేటకి పరిమితమయ్యే వ్యక్తిని ఈ గ్రూపుల ద్వారా పరిమితమై, అలాగే లేఖ మన లేఖ పత్రిక ద్వారా అనమాట 2-3 సార్లు మన పత్రికలో వేయడానికి, అలాగే లాస్ట్ టైం అనమాట లేఖ పత్రిక వారు అనమాట ఈ లేఖ అవార్డ్ ఫంక్షన్స్కి ప్రత్యేకంగా ఆహ్వానించేటప్పుడు నాకెంతో హ్యాపీ అయ్యి అక్కడికి వచ్చి వచ్చాను. हेलो नमस्कार, मैं हूं अनुराधा और लेखा टीम की एसोसिएट एडिटर हूं और 2 सालों से इसी काम में लगी हुई हूं अपने सृष्टिकरणम जाति को और आगे बढ़ाने के लिए। तो आज हम मिल रहे हैं साहिनी शेखर जी से, जो हमें 100 साल पहले से भी खड़गपुर से किस तरीके से हमारे इस सृष्टिकरणम जाति के लोगों का मिला हुआ है, कैसा संबंध लगा हुआ है, ये सारी चीज़ें आज हम इनसे जानेंगे। हेलो सर, नमस्ते। नमस्ते। तो आज आप अपने बारे में क्या यहाँ पर बताना चाहेंगे, हमारे आगे के इस जनरेशन के लिए भी कुछ और जानकारी देंगे, ये सोचकर इस उम्मीद से हम आपके सामने आए हैं। हेलो, सबको प्रणाम, सबको भाई बहनों के सबको मेरा हार्दिक शुभकामनाएं। ये लेखा टीम में हम लोग हैदराबाद ये सेकंड टाइम जा रहा हूँ हम लोग ट्रेन में, और हम लोग कल सुबह पहुँचेगा हैदराबाद लेखा टीम का अवार्ड में। और लेखा टीम का लास्ट ईयर भी बहुत अच्छा सेलिब्रेशन हुआ, इस साल भी उम्मीद करता हूँ इससे भी ज़्यादा हो सके। और हम लोग को खड़गपुर से टोटल 15 to 20 मेंबर्स कल से ही रवाना हो गया हो। आज विशाखापट्टनम आया हूँ, विशाखापट्टनम से फिर शाम को हम लोग हैदराबाद के लिए रवाना होके हम लोग कल सुबह पहुँचेगा, वहाँ पर लेखा टीम का अवार्ड ये सब सेलिब्रेट। जी, अभी तक हमने शेखर जी से बातें सुने हैं कि हमारे एसोसिएशन में खड़गपुर में किस तरीके से हुआ है और किस तरीके से लोगों ने जनरल बॉडी बनाया है और कितने सालों से ये है, सैकड़ों सालों से हमारा ये सृष्टिकरणम चल रहा है, ये हमने शेखर जी के द्वारा जाना है। तो अभी हम सरला जी और श्यामला जी से खड़गपुर के लोग किस तरीके से त्यौहार मना रहे हैं, अपने सृष्टिकरणम के जाति को दिखाते हुए किस तरीके से इन सारे त्योहारों को वहाँ पर मनाया जा रहा है, ये सब हम इन लोगों से जानेंगे। मेरा नाम साई श्यामला है। हम लोग सृष्टिकरणम से गणेश मंदिर में ये सब त्यौहार बनाते हैं, हर चीज़ का प्रोग्राम या मीटिंग जो भी हो हम लोग उधर ही मनाते हैं। और हम लोग का तो उधर वेस्ट बंगाल है, दुर्गा पूजा मनाते हैं और माता पूजा मनाते हैं। हम लोग हर मीटिंग में अटेंड होते हैं, पिकनिक मनाते हैं, कुछ भी फंक्शन होगा तो हम लोग का सृष्टिकरणम हम लोग का पूरा फंक्शन मनाते हैं। अच्छा श्यामला जी, आप ये बता सकते हैं कि कितने मतलब किस तरीके से औरतों का पार्टिसिपेशन है वहाँ पर, कितने मतलब वहाँ पर जैसे आपने कहा पार्टीज हो रहे हैं, गेट टुगेदर कर रहे हैं, पिकनिक में जा रहे हैं, तो अधिकतर 100 मेंबर्स आते हैं। अच्छा, 100 लोगों से ज़्यादा मिल रहे हैं। जी, बहुत अच्छी बात है। गेम्स भी खेले हैं, क्रिकेट खेले हैं, म्यूजिकल चेयर खेले हैं और रैंप वॉक। ओके, बहुत ही बढ़िया है। तो वहाँ के आप जिस तरीके से त्यौहार मनाते हैं और फिर खेल में भी पार्टिसिपेट करते हैं। सृष्टिकरणम का हम लोग गणेश मंदिर एक लोग में है, हर चीज़ का हम लोग
भगवान को जो है कि हर पूजा में, हर भाषा में, हर जाति में सर्वप्रथम गणेश जी को पूजा जाता है। तो इसी तरह खड़गपुर के लोग भी सृष्टिकर्णम के जो टीम है वहाँ की औरतें फर्स्ट सबसे पहले गणेश जी के मंदिर में जाकर अपने पूजा पाठ करके उसके बाद ही कोई भी कार्यक्रम हो वहीं पर किया जाता है। उनका जैसे कि पिकनिक मनाया या फिर कोई रंगोली का ये रखा गया, कंपटीशन रखा गया, तो अधिकतर 100 से ज़्यादा लोग मिल रहे हैं, उसमें पार्टिसिपेट कर रहे हैं। लेडीज ही, ओनली औरतें ही मिलकर है ये सबको आगे बढ़ा रहे हैं। तो अब आप बच्चों में क्या, मतलब बच्चों को क्या सिखा रहे हैं? जैसे कि नेक्स्ट जनरेशन के जो बच्चे हैं उन लोगों में वो सारी चीज़ें हैं आप सिखा रहे हैं जो सृष्टिकर्णम के अभी जिस तरीके से लोग सिखा रहे हैं हम लोग, यही करके हम लोग तो सिखा रहे हैं बच्चा लोग को। हम लोग का ये हम लोग अपने आदर्श सिखाते हैं। ऐसे ही सबसे मिलना है, मिलकर पिकनिक होने से ना सबसे मिलेंगे, कुछ भी फंक्शन हो ये सब में मिलते हैं। जी हाँ, बहुत ही अच्छी बात बोली। మహేందర్తో మీట్ అవుతున్నాం. సో మహేందర్ని కలిసిన తర్వాత తన అభిప్రాయాలు ఏంటి, ఈ లేఖలోని అతను ఎలా ఎంటర్ అయ్యారు, మన సృష్టికరణ ఐక్యవేదిక గురించి ఆయనకి ఏం తెలుసు, అసలు ఆయన రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారని తెలిసింది. ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా మన లేఖ తరపు నుంచే ఒక అవార్డు కూడా ఆయనకి ఉన్నది. సో అదేంటో తెలుసుకుందాం. నా పేరు మహేంద్రనాథ్ పట్నాయక్. నాకు ఇప్పుడు లేఖ వాళ్ళు తెలియజేశారు ఏంటంటే ఈ సంవత్సరం లేఖ అవార్డులో నాకు కూడా స్థానం ఉందని టీచర్స్ చదువుతున్న అవార్డు ఇచ్చారని చెప్పి దీనికోసం నాకు మొత్తం టీంకి లేఖ అవార్డు మొత్తానికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతకుముందు నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఎన్ఎస్ఎస్ ద్వారా. అప్పుడు రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు పేరు మీదుగా అందుకున్నాను. అది చాలా నా లైఫ్లో చాలా బిగ్ అచీవ్మెంట్ అది. ఎందుకంటే రాష్ట్రపతి గారి చేతి మీద నా అవార్డు తీసుకోవడం, అది కూడా తక్కువ ఏజ్లో, చాలా చిన్న ఏజ్లో వచ్చింది అవార్డు నాకు. దాంతోపాటు ఇప్పుడు సృష్టికరణ సమాజంలోనే నాకంటూ గుర్తింపునిస్తూ లేఖ అవార్డును గుర్తిస్తూ నా యొక్క సేవలను గుర్తిస్తూ ఈ అవార్డు ఇవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. इसलिए हम लोग के ना सब है ना हैदराबाद लेखा टीम लेखा अवार्ड्स के लिए रवाना हो चुका हूँ ऑलरेडी. विशाखापट्टनम हम लोग खड़गपुर से आ चुका हूँ. आज सुबह विशाखापट्टनम में उतर के फिर शाम को काचीगुड़ा एक्सप्रेस में हम लोग लेखा टीम अवार्ड के लिए 2 दिन का फंक्शन है वहाँ पर. कल शनिवार और इतवार वो 2 दिन के फंक्शन के लिए हम लोग खड़गपुर से टोटल 20 मेंबर्स हम लोग रवाना हो चुका. यही हम लोग का गाड़ी में सब ये हो रहा. देखिए हम लोग का खड़गपुर सृष्टिकर्णा एसोसिएशन का प्रेसिडेंट भी है मिस्टर बद्दम नागेश्वर राव. सुनिए, बोलिए. का लेखा कार्यक्रम आज जो हैदराबाद में आयोजन किया गया है ये तो सबसे बड़ा खुशी का बात है और घर का बात है. समाज के एक तो बहुत बड़ा ये अचीवमेंट है. ये हम लोग का एक तो सिंबल है ये कि हाँ ऑल इंडिया सृष्टिकर्णा संगठन एक तो पकड़ाव दाव है. तो देखिए हमारा टीम का खड़गपुर का सेक्रेटरी, असिस्टेंट सेक्रेटरी, ट्रेजरर सब हम लोग सब गाड़ी से रवाना हो रहा है. कल का दिन में हम लोग वाल्टेर आया, वाल्टेर से हम लोग सब मिल के फिर काचीगुड़ा महबूब नगर एक्सप्रेस में रवाना हुआ है और हम लोग जाएंगे. वहाँ जाने के बाद वहाँ का जो 2 दिन का प्रोग्राम है उसको हम लोग पार्टिसिपेट करके एंजॉय करेगा. ये हमारा खड़गपुर समाज का बहुत बड़ा गर्व कारण है. और हमारा जनरल सेक्रेटरी वगैरह वहाँ रवाना हो चुका है और भी हमारा मेंबर यहाँ से जितना भी है ऑलरेडी रवाना है. कल सवेरे तक वहाँ पहुँच जाएंगे. उसके बाद में जो कार्यक्रम होगा उसमें हम लोग पार्टिसिपेट करेंगे. అదే ఇది ఇప్పుడు 2026లోన మేము కూడా హైదరాబాద్లోన వస్తున్నాం. మాకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎలాగా లేఖ టీం హైదరాబాద్లో చేస్తున్నారో మాకు ఖరగ్పూర్లోన మీ అందరూ వచ్చి మాకు సహకరించి ఇదే టైంలోన మాకు మా ఖరగ్పూర్లో కూడా ఇలాగే చేయాలని మేము ఆశిస్తున్నాం. ఎప్పుడైనా సరే మేము ఎప్పుడైనా మా తరపు నుంచి మీకు అన్ని విధాలుగా సహాయం కావాలంటే
మేము అందుబాటులో ఉంటాం. మాకు ఇదే లేక టీం మాకు ఖరగ్పూర్లో మాకు ఒకసారి చేయాలి, అది మా కోరిక. ధన్యవాదాలు. మధు గారు మా టీం మెంబరు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా మా పాప అవార్డు దొరుకుతున్నది, తన సింగింగ్ పాటలు పాడు ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడ. యాక్చువల్గా ఇది 2 నెలల ముందు నుండి వీళ్ళు అందరికీ కలిసి బాగా ఎంకరేజ్ చేసి మీరు ఎలాగైనా రావాలి అనేసి అనుకున్నాం. యాక్చువల్గా ఏదో ప్రోగ్రామ్ అవుతుంది వెళ్ళాలి అనేసి, కానీ ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది ఏంటంటే ఇలాంటి అవకాశాలు ఎప్పుడు మనం వదులుకోకూడదు. ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఇవాళ నాకుంటుంది, రేపు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని అందరూ ఇచ్చారు. ఇలాగేనండి ఈ విశాఖపట్నం నుంచి దగ్గర ఒక 70 మంది అందరూ అన్ని స్టేట్ల నుంచి వచ్చారు. ఇక్కడ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇంకా బెంగాల్ అన్ని రకాల నుంచి వచ్చి అందరూ కలిసి ఒక చోటన ఉండి ఎంత సంతోషంగా ఉన్నాము. అంటే ఇక్కడ అరేంజ్మెంట్ కూడా యాక్చువల్గా అనుకోలేదంటే అక్కడికి వెళ్ళే కావాలా వాళ్ళు అరేంజ్ చేస్తారు అనుకున్నాం. లేదు, ట్రైన్లో నుండి కూడా రిసీవింగ్ అనగా టిఫిన్స్ అనగా చాలా చక్కగా ఇది చేశారండి. అరేంజ్మెంట్స్ కూడా చేశారు.